హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. పార్కింగ్ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా 2 అవర్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంది. సినిమా చిన్న సినిమానే కానీ థ్రిల్లింగ్, సస్పెన్స్ అండ్ నెక్స్ట్ టైం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. కామెడీ కూడా అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. సినిమాని వీలైతే జస్ట్ 1 అవర్లోనే సినిమా ఫినిష్ చేయొచ్చు. కానీ జస్ట్ ఒక కార్ పార్కింగ్ కోసం 2 అవర్స్ దాకా తీసుకొచ్చారు. ఫస్ట్ అనిపిస్తుంది మనకు ఫ్రెండ్షిప్ తోటి మొదలై మెల్లగా ఫ్యామిలీతో వచ్చి దాని తర్వాత మాట పెరిగి గొడవల నుంచి చంపుకునే దాకా వెళ్తారు. అలాంటి సినిమా అయితే పార్కింగ్ సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అలాగే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ ఒక ఇండిపెండెంట్ హౌస్లో అయితే రెంట్కి అయితే ఉంటారు. ప్రైవేట్ ఎంప్లాయ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండడం వలన ఆటోలో తింపడం అంత మంచిది కాదు అని కార్ అయితే కొట్టాడు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే బైక్ అయితే ఉంటుంది. బైక్ పార్కింగ్ అయితే దొరకదు. ఇంకెప్పుడైతే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కారు కొంటాడో ఆ కార్ పార్కింగ్ మొత్తం ఈయనకే అవుతుంది. ఇక్కడ నుంచి మెల్లమెల్లగా గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఈయన బైక్కు పార్కింగ్ అనేది లేకపోవడం వలన నేను ఒక కారు కొంటాను, అప్పుడు నాకే కదా పార్కింగ్ వచ్చేదని ఈయన కూడా కారు కొంటాడు. ఇక్కడ నుంచి పార్కింగ్ మధ్యలో జరిగిన ఒక చిన్న సంఘర్షణ కాస్త చంపుకునేదాకా వెళ్తుంది. అంతేకాకుండా భార్యాభర్తలు కూడా విడిపోయేంత సంఘటన కూడా క్రియేట్ చేస్తుంది. చిన్న గొడవ కాస్త ఎంతో పెద్ద గొడవై పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ మీద సిబిఐ వచ్చేసి రైడ్ కూడా చేస్తుంది, మీరు లంచం తీసుకొని పట్టుబడ్డారు అని. అంతేకాకుండా ఇలా ప్రైవేట్ ఎంప్లాయీలు ఈయన జాబ్ పోయేలాగా చేస్తాడు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇలా ఒక్కొక్కరి మీద రివెంజ్ తీసుకుంటూ లాస్ట్ దాకా అంటే క్లైమాక్స్ 2 అవర్స్ దాకా ప్రతి ఒక్కరిని కూర్చొని లేవకుండా చేస్తుంది ఈ పార్కింగ్ సినిమా. సినిమా మాత్రం థ్రిల్లర్ అయింది, సస్పెన్స్ అయితే హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫ్యామిలీతో చూస్తూ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. వల్గర్లు అంటూ ఏమైతే లేదు, 18+ వీడియోస్ కూడా ఏమైతే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. హాట్స్టార్ అయితే తెలుగు అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు అయితే సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు. అలాగే ఒక మంచి లెసన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళాలి. అంతేకాకుండా ఒకరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, మా దగ్గర లేదు అని కూడా మంచి మెసేజ్ ఉంది. దానివల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. అంతేకాకుండా చిన్న కోపంతో తన బిడ్డ మీద కూడా ఈ అబ్బాయి అంటే ఎవరైతే పెళ్ళయ్యారో ఈయన కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు, ఈయన మిస్బిహేవ్ చేస్తున్న నా కూతురుతో అని. ఆ చిన్న గొడవ కాస్త ఇక్కడికి వెళ్ళిపోయి చంపుకునేంత వస్తుంది. సినిమా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటా, అలాగే మూవీ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ అయితే రివ్యూ అలాగే అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.